LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కర్నూలు వెళ్దాం ఒకసారి. మా కరెస్పాండెంట్ లోకేష్ సిద్ధంగా ఉన్నారు. లోకేష్ చెప్పండి. సో మోసపోయిన యువతకు వైఎస్ఆర్సీపీ బాసటగా నిలుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. యువత పోరు ఏ రకంగా ఉంది? కర్నూలులో మీరున్న దగ్గర సిచ్యువేషన్ ఏంటి? హరి, కొద్దిసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ అనేది ప్రారంభమవుతుంది. ఏదైతే ఎన్నికల సమయంలో ఈ యొక్క యువతకు ఆశ కల్పించే విధంగా నిరుద్యోగులకు మంచి పథకాలు అమలు చేస్తామంటూ కూటమి పెద్దలు ఈ యొక్క హామీ ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి కావచ్చు, ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఈ కల్పించడంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం విఫలం కావడం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యువతకు అండగా నిలబడుతూ వారి తరపున ఈరోజు పోరాటానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కొద్దిసేపట్లో ఈ యొక్క యువత పోరు ర్యాలీ ప్రారంభం కావుతుంది. అయితే పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క యువతతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనని వెలువరించే అవకాశం అయితే ఉంది. కొంతమంది నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటారు కూటమి ప్రభుత్వానికి ఈ యొక్క నిరుద్యోగులంటే నిర్లక్ష్యమా లేకుంటే చిన్న చూపు అంటారా? ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రజలంటే ఎటువంటి గౌరవం లేకుండా, అంటే ప్రజలకు ఎటువంటి హామీలైనా ఇచ్చి కానీ అధికారంలోకి రావాలనుకున్నారు. ప్రజలను మోసం చేసి విపరీతమైన బూటకపు హామీలను ఇచ్చి ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు. వచ్చిన రోజు నుంచి కూడా ఈ బూటక హామీలలో భాగంగా ఈ రాష్ట్ర నిరుద్యోగులకు, యువతకు ఎనలేని హామీలు, అంటే 2014-19లో కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం, మళ్ళీ ఇప్పుడు కూడా ఆ విధంగానే సంవత్సరంన్నర పాలన సాగిస్తున్నాడు తప్పితే నిరుద్యోగ భృతి మీద ఎటువంటి మాట కానీ పలుకు కానీ లేకుండా ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నారు వాళ్ళు. అందుకు మా రాష్ట్ర ప్రజల ప్లస్ మా జిల్లా ప్రజల యువతకు ప్రామాణికంగా తీసుకొని యువత కోసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందుకే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మేము కోరేది ఏమి అంటే ఇప్పటికైనా ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఆ మోసపూరిత హామీల గురించి పక్కన పెట్టి ప్రజలకు ఖచ్చితంగా యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఆ విధంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పినారు. అయితే ఇంత దాకా ఇవ్వలేని సిచ్యువేషన్. అంతేకాకుండా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ కల్పిస్తామంటున్నారు. మరి ఈసారి కూడా 2014 లాగా ఈసారి కూడా మోసం చేసినట్టేనా? ఈసారి కూడా 2014 నుంచి 19లో విద్యార్థులని, యువకులను ఎలాగైతే మోసం చేసినారో 2025లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అదే విధంగానే మళ్ళీ కూడా మోసం చేస్తున్నారు. కాబట్టే మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్న. మరి ఇప్పుడు యువకులకు కానీ విద్యార్థులకు కానీ వాళ్ళ తరపు నుంచి ప్రశ్నించడానికి, పోరాడడానికి మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడైనా రెడీగానే ఉంటుంది, సిద్ధంగా ఉంటాము. జనం కోసం జగనన్న ఎలాగైతే ఉంటాడో జగనన్న కోసం మా యువత ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందన్న. అంటే నిరుద్యోగులు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ యొక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకు స్పందించట్లేదు అంటారు? చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను వంచడంలో రికార్డులు సృష్టించారు. దాదాపు 1999 నుంచి 2024 వరకు కూడా ఎన్నో హామీలు ఇచ్చాడు, గద్దెకెక్కాడు. కానీ నిరుద్యోగులను పక్కదా పట్టించి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ కల్పన కల్పించలేదు. అట్లా చూసుకునేదైతే 2024లో ఇచ్చిన హామీ ప్రకారం దాదాపు 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా అన్నాడు. కానీ దాదాపుగా వాలంటరీ వ్యవస్థలో 2,62,000 ఉద్యోగాలు తీసేసినాడు. ఫైబర్ నెట్ దానిలో 2,000 ఉద్యోగాలు తీసేసినాడు. బేవరేజ్ కింద 18,000 ఉద్యోగాలు కూడా తొలగించినాడు. ఇలా దాదాపు 4 లక్షల ఉద్యోగాలను తొలగించడం జరిగింది. ఇతను ఉద్యోగ కల్పన సృష్టించడం దేవుడి గరక, కానీ ఉండే ఉద్యోగాలు తీయడంలో మాత్రం రికార్డులు సృష్టిస్తున్నాడు. కావున మేము విద్యార్థుల తరపున అయితేనేమి, నిరుద్యోగుల తరపున అయితేనేమి నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా పెడచెవున పెట్టినాడు ఇచ్చిన హామీని. ఇలా ప్రతిసారి గద్దెనెక్కిన ప్రతిసారి కూడా నిరుద్యోగులను వంచిస్తున్నాడు. కావున నిరుద్యోగుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము వాళ్ళ తరపున కృషి చేసి. వాట్ అబౌట్ జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇంత దాకా యొక్క జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయలేని సిచ్యువేషన్ అయితే కనపడుతుంది కదా.
సంపద సృష్టిస్తానని సంవత్సరం క్రితం మాటిచ్చారు. ఇంతవరకు సంపద సృష్టించింది లేదు. భారత రాజ్యాంగాన్ని అమలు చేసేది పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కొత్తది తీసుకొచ్చారు. అది పక్కన పెడితే ప్రతిది కూడా సంపద సృష్టిస్తారు. అక్కడి నుంచి ప్రతి పథకాన్ని అమలు చేయడానికి వీలవుతుంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. వారికి ఇచ్చిన హామీ ప్రకారంగా నిరుద్యోగ వృత్తి కల్పించాలి, ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేదాకా తమ పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కొద్దిసేపట్లో యొక్క ర్యాలీ ప్రారంభం కాబోతుంది. హరి. ఓకే లోకేష్.